నడుచుకుంటూ పోతున్నాం టోల్ గేట్ మీద. గుండు గుత్తకు పట్టేసినాము. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుల్లెట్ శివ 06. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మేమైతే మెదక్ వెళ్తున్నాం అనమాట. సో బ్లాగ్ ఎలా వస్తుంది అనేది చూడండి. కాళీమందిర్ నుంచి అయితే మేము స్టార్ట్ అయినాము. ఆటోలో ర్యాపిడో బుక్ చేసుకొని కాళీమందిర్ నుంచి మేము టోల్ గేట్కి అయితే వెళ్తున్నాము. సో మా వాళ్ళందరూ ఊరు నుంచి వస్తున్నారు. మేము ఇప్పుడైతే మెదక్ వెళ్తున్నాము. అట్లా అని చెప్పేసి వాళ్ళు టోల్ గేట్ కాడ వెయిట్ తీసుకొని పోతే మేమేమో ఒంటి కాళ్ళతోటి నడుచుకుంటూ పోతున్నాం టోల్ గేట్ మీద. మా కోసం ఊరు నుంచి అయితే వెహికల్ వస్తుంది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే పోతున్నాము. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదే అనుకుంటా సాయి. బా అగో మా అన్న అయితే మా కోసం ఆడ వెయిట్ చేస్తుండు. పోతున్నాము. ఇప్పుడే అయితే మేము మెదక్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చినాము అనమాట. చూడండి చర్చ్. ఇది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ చర్చ్ అనమాట. అండ్ ఏషియా మొత్తంలో సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇదే అనమాట, మెదక్ చర్చ్. మెదక్ చర్చ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను మీలో ఎవరైనా వెళ్ళింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడే చర్చిలకు అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. సో ఈ చర్చ్ కట్టడానికి 10 సంవత్సరాలు టైం పట్టింది. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడే అయితే మేము చర్చిలకు అయితే వెళ్ళినాం అనమాట. చర్చిలకు వెళ్ళి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా అక్క వాళ్ళకైతే మొక్కుండే అని ఇప్పుడైతే గుండంలోకి అయితే వెళ్ళిండే గుండు చేయించుకోవడానికి. ఇప్పుడు ఓవరాల్గా అయితే చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గుండంలోకి వెళ్ళి గుండ్లో అవన్నీ చేయించుకొని లంచ్ భోజనం చేసుకొని వెళ్ళిపోవడే. ఇప్పుడు అంటలేదు సాఫ్ చేసేది సాఫ్ చేస్తాం, చేయమని అంటలేదు. బక్కి బిక్కి సాఫ్ చేసేది ఎర్ర రావద్దు అంటే ఇబ్బంది కదా. ఏం కానీ బాధ ఇది అంటే తీస్తాం. ఇప్పుడే గుండు కొట్టుకునే దగ్గర అయితే బండి అడుక్కొని మటన్ షాప్కి అయితే వచ్చినాము. మటను కూరగాయలు ఇవన్నీ తీసుకుంటున్నాము. చూడండి ఇప్పుడు మటన్ ఎట్లా తీసుకుంటున్నాము ఏందనేది, మటన్ టేస్ట్ ఎట్లుంటుందో మరి చూడాలి. 2 కిలోలన్నర అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే మెదక్ చర్చ్ నుంచి అయితే దర్శనం అక్కడ అది ప్రేయర్ చేసుకొని అయితే మేము ఇప్పుడు ఏడుపాయల దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ వండుకొని తిందామని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తాం మీకు, మొత్తము క్యాప్చర్ చేస్తా చూడండి. సో అండ్ ఇట్లనే మేము ఈ లొకేషన్ కూడా చూసుకోవచ్చు, ఎంత బాగుందో వాటర్ ఫెసిలిటీస్ అంతా. సో ఇది వచ్చేసి కిరాణా షాప్ అనమాట. ఈ కిరాణా షాప్ని మేమైతే గుత్తకు పట్టేసినాము. ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి, లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. స్మైలీ గుండు చూడండి, గుండు మా అన్న అయితే టీవీఎస్ మీద మొత్తం తిరుగుతుండు. ఎక్సెల్ ఇన్నోవా క్రిస్టా నుంచి టీవీఎస్కి వచ్చిండు. అయితే అక్కడ వంటలు వండుతుర్రు. అట్లా అని చెప్పేసి అయితే మేము ఇగో ఇక్కడ పక్కనే ఇదేంటి సైడ్ చెరువా డ్యామా చెక్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇప్పుడు చెక్ డ్యామ్ దగ్గర అవో ఎట్లా వస్తున్నాయి చూడండి వాటర్. మా వాళ్ళు అయితే మొక్కలు కడుక్కుంటుర్రు. బయట మాత్రం ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ జరసేపు చల్లగా ఉందా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. అవో మేము వండుకునే ప్లేస్ వచ్చేసి అక్కడ బస్సు కనిపిస్తుందా టెంపో అక్కడ. సో ఇక్కడనే మేము మొక్కలు కడుక్కొని మేము పోయే లోపల లంచ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. పోయి తినుడే తలిగించుడే. పొద్దున్న నుంచి ఏం తినలే, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మస్తు ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఏం తినలే. ఇప్పుడు పోయి అయితే లంచ్ అయితే చేసుకోవాలి.
కనిపిస్తున్న చిన్న చేపనా? వాళ్ళకి మమ్మీ డాడీ ఎవ్వరు లేరనమాట. సో వాళ్ళిద్దరు ఇంత చిన్న ఏజ్లోనే చాలా కష్టపడి సంతోషం అయితే లేదు, కిలో సంతోషం అవుతుంది. మొత్తం ఓవరాల్ గా ఇంత కష్టపడి 100 రూపాయలు అమ్ముతున్నారు. అన్న తమ్ముళ్ళు అనమాట. వీడు ఎవరైతే ఉన్నాడో వాడు అన్న. టైం పాస్ చేస్తున్నావు. సో పాపం మస్తు కష్టపడుతుంది. అరే గట్టిగా దుంకురా. ఎంత కమ్ముతా చూపెట్టరా చేప? 100 రూపాయలకి ఇచ్చేస్తారా అండి? ఇద్దరు. నువ్వు అన్ననా తమ్ముడు? ఆరారే పెద్ద ఈడ్రా. చేపలు మీరు 100 రూపాయలకి అమ్ముతారా? గదే అంటారు నేను. 200కి అమ్ముండ్రా బాబు. ఒకటి కౌంట్ చేయి. గట్టి చెప్పు. 2 3 బస్ అయితే ఎక్కినాము. సో పొద్దు నుంచి చాలా ఎంజాయ్ చేసినాము. టెంపో ఎక్కినాము, ఆటో ఎక్కినాము, ఇప్పుడు లాస్ట్ బస్సు ఎక్కినాము. సో మా కోసం అంత మందిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి బస్సు ఎక్కి అయితే ఇంటికి వెళ్తున్నాం. అగో ఇద్దరం కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా పొద్దు నుంచి చాలా ఎంజాయ్ చేసినాము, మొత్తం మర్చిపోయినాము. అట్లా అని చెప్పేసి ఇంటికి పోయి వండుకొని రేపు పొద్దున్న లేచి మళ్ళీ విలేజ్కి వస్తాం అనమాట, సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి. కండక్టర్ అంకో లైట్ బంద్ చేయి.